హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. 10 మినిట్స్ సరిపోతుంది. మన ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. రుచి అయితే అదిరిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ అయితే వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక 4 పచ్చిమిర్చీలని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే పెద్ద సైజు ఆనియన్ 2 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసి బాగా ఫ్రై అయిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేశారంటే 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి. వేయించుకునే ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ అయితే వేసుకుంటున్నాను. చికెన్ వేసాక ఒకసారి తాలింపులో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఎంత సింపుల్ అంటారు, రుచి కూడా మామూలుగా ఉండదండి, అంత బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలుపుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపును అయితే వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ వేసాక చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇంత సింపుల్ అంటారు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా అదిరిపోతుందండి. అడిగి మరీ చేయించుకుంటారు, అంత రుచిగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా బాగా స్పైసెస్ అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాక ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోండి. నిమ్మరసాన్ని ఇలా నీట్గా పిండుకున్నాక ఇప్పుడు ఒకసారి కర్రీ అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపాక దీంట్లో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. మన చికెన్ అనేది 50% కుక్ అయ్యాక మన కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును వేసి ఇలా బాగా ఫ్రై చేసుకొని దీన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. మధ్య మధ్యలో అయితే 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. ఆల్మోస్ట్ మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి, అంత బాగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన చికెన్ ఫ్రై దగ్గర పడేటప్పుడు ఫైనల్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు చూడండి ఫ్రై అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా ఒకసారి ఇలా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసేసి వేరే దాంట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంతేనండి, గుమగుమలాడే సింప్లీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.